అసలు పునరుత్పత్తి అన్నది పునర్జన్మ అన్నది ఆగదు. అది అలా తిరుగుతూనే ఉంటాడు ఆ చక్రంలో. ఈ తిరుగుతూ ఉండిపోవడం అనేటటువంటిది ఆగాలని కోరుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడికి పుణ్యకర్మని మళ్ళీ అనుభవించాలన్న కోరిక చచ్చిపోతుంది. పాత్రశుద్ధి ఉంటే తప్ప పాలు పొయ్యనట్టు చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆ భాండమునందు ఈశ్వరుడు జ్ఞానాన్ని పోయాడు. అందుకే కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్ప జ్ఞానం అంకురించదు అనడానికి కారణం ఎందుకు వస్తుందంటే, అసలు ఆ దిశలో కర్మల్ని పుణ్యకర్మగా మార్చుకోవడం కాకుండా చిత్తశుద్ధి కొరకు వాడడం అనేటటువంటిది వస్తే తప్ప. మీరు ఒక్కటి గమనించండి, ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకడు ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఎవడు ఆ ప్రశ్న వేసుకున్నాడో దాని జవాబు కోసం అన్వేషించి బాగా సత్యాన్ని మనసులో ఉంచుకున్నాడో, వేదాన్ని ఆధారంగా తీసుకున్నాడో వాడొక్కడే ఆ దిశలో ప్రయాణం చేయగలడు. మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదు ఆ ప్రయాణం. ఎవరికి అది సాధ్యం అవుతుందంటే, చూడండి, ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు. అస్తమానం ఏదో ఊరిళ్ళి వచ్చి చేశారనుకోండి. గత సంవత్సరం నేను అలాగే తిరిగి ఎప్పటికిరా ఉన్న ఊళ్ళో ఉండడం, ఈ డైరీ తీస్తే ఎప్పుడూ ఇంకో ఊళ్ళో ఉపన్యాసాలే, రాను 2 రోజులు పెట్టి సర్దుకోను మళ్ళీ పెడుతుండడం, ఎప్పటికీ ఉన్న ఊళ్ళో ఉండడం అనిపించేది. అలా జీవుడికి ప్రయాణం మీద విసుగు రావాలి ఎప్పుడప్పుడు. ఎన్నాళ్ళు ఇంకా ఏ శరీరం అయితే ఏంటో ఆకలి, పొట్ట పోసుకోవాలి, నిద్ర పడుకోవాలి, మైథునము, సంతానాన్ని కనాలి, జర వృద్ధాప్యాన్ని పొందాలి, మరణము, పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి, అదెంత బాధో మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించడం అంత బాధ. ఏ అమ్మ కడుపులోనైతేనే ఆ కటిక చీకట్లో పడి ఉండాలి, బయటికి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ పెరగాలి. ఇలా ఎన్ని తిరిగాను ఎన్నాళ్ళు ఇలా తిరగను. ఇక ఇలా తిరగవలసిన అవసరం లేకుండా ఈ శరీరం అన్న దానిలోకి రాకుండా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా నేను నిలబడిపోయే రోజు ఇప్పుడు అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుని దాని జవాబు కోసం పరితపించాడు అనుకోండి, వాడికి ఇది అత్యంత ఉపయుక్తమవుతుంది. ఇక తిరగద్దు అనుకున్న వాడికి చిత్తశుద్ధి మీద వాంఛ కలుగుతుంది. ఈ పాత్ర పాయసం పట్టడానికి యోగ్యం కావాలి, అయితే తప్ప పొయ్యడు ఈశ్వరుడు. ఎందుచేత అంటే పోషించాడు అనుకోండి, ఏ పాత్రలో పడితే ఆ పాత్రలోకి, ఆ పాత్రకి ఉన్నటువంటి మకిలి వలన పదార్థము సేవనమునకు ఉపయుక్తము కాదు. బాగా జంగు పట్టిన పాత్రలో తీసుకొచ్చి పాయసం పోశారనుకోండి, మళ్ళీ మీరు ఎవరి చేతిలో ఉన్నా పోస్తానంటే పాత్ర శుద్ధి లేదు, అందులో పోశారు, వాళ్ళు ఇక తిరిగి పుచ్చుకోరు దాన్ని. అందులో పోశారంటే అది విషమైపోయి ఉంటుందంటారు. ఆ పాత్రని బాగా తోమారనుకోండి, అప్పుడు అందులో మీరు ఏది పోసినా ఇబ్బంది లేదు. ఇది శుభ్రంగా ఉంది, ఇందులో పోయిందంటే. పాలు పోసేటప్పుడు ప్రధానంగా ఇందులో పడితే అందులో పోయిరు. ఇందులో పాలు పొయ్యొచ్చా, బాగా తుడిచి పాలు పోస్తారు. పాత్రశుద్ధి ఉంటే తప్ప పాలు పొయ్యనట్టు చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆ భాండమునందు ఈశ్వరుడు జ్ఞానాన్ని పోయడు. అందుకే కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్ప జ్ఞానం అంకురించదు అనడానికి కారణం ఎందుకు వస్తుందంటే, అసలు ఆ దిశలో కర్మల్ని పుణ్యకర్మగా మార్చుకోవడం కాకుండా చిత్తశుద్ధి కొరకు వాడడం అనేటటువంటిది వస్తే తప్ప అసలు పునరుత్పత్తి అన్నది పునర్జన్మ అన్నది ఆగదు. అది అలా తిరుగుతూనే ఉంటాడు ఆ చక్రంలో. ఈ తిరుగుతూ ఉండిపోవడం అనేటటువంటిది ఆగాలని కోరుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడికి పుణ్యకర్మని మళ్ళీ అనుభవించాలన్న కోరిక చచ్చిపోతుంది. ఉద్దయా బాబు మళ్ళీ రాలేనా శరీరంలోకి, ఏదో పుణ్యకర్మ, ఏ సుఖమైతేనే మళ్ళీ శరీరంలో ఉండాలా వద్దా, మళ్ళీ శరీరంలో దూరాలి, వద్దు నాకు, నేను రాను. అందుకే మీరు చూడండి, మహాజ్ఞానులైన వారందరూ కూడా భయపడేది ఎప్పుడంటే శరీరంలోకి వెళ్ళమంటే భయపడతారు, అది ఎప్పుడు పోతుందని అడుగుతారు. మీరు అందుకే మహర్షులు శాపం ఇస్తే శరీరంలోకి వెళ్ళంటారు. ఆయన ఏదో జ్ఞానంలో ఉంటాడు, హాయిగా ఆత్మగా ఉంటాడు, ఎక్కడో ఏదో ప్రారంధం తప్పు జరుగుతుంది, నువ్వు బలన శరీరంలోకి వెళ్ళంటారు. అది ఎప్పుడు పోతుందంటే, నాకు ఎప్పుడు శాప విమోచనం, ఆ శరీరం ఎప్పుడు పోతుందంటే. నహుషుడి కథ మీరు విన్నారుగా భారతంలో. అలా ఉందా, ఏది కనపడితే దాని బలం నాకు వస్తుంది అన్నారుగా, తింటూ పడుందాం అనుకోడు, ఎప్పుడు వదిలేస్తాను ఆ శరీరం అంటాడు. అంటే తానుగా ఉండడాన్ని ఇష్టపడతాడంటే ఆత్మగా ఉండడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. ఆ స్థితి కోరుకున్నటువంటిది, దాని యందు బలీయమైన స్థితి ఏర్పడితే
పుణ్యకర్మాచరణమునందు అనురక్తి ఉండదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి జీవన్ముక్తులైన మహాత్ములకు విధి నిషేధములు అన్వయములు కావు. విధి నిషేధం అంటే ఇలా ఉండాలన్నది అన్వయం అవదు, ఇలా ఉండకూడదన్నది అన్వయం. ఎందుకంటే వాళ్ళు ఇంకా అన్నీ వదిలిపెట్టేసి ఆత్మగా నిలబడిపోయి ఉండిపోతాడు ఆ జీవన్ముక్తుడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ విషయాన్ని నువ్వు గ్రహించిన నాడు పుణ్యమో అని వెంపర్లాడడం ఎంత తేలికగా అది హరించుకుపోతుందో, ఎలా పడిపోతూ ఉంటాడో, ఎలా పైకి వెళ్తూ ఉంటాడో గమనించావుగా.